హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వస్థ వండర్స్. నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 100 days ఛాలెంజ్లో ఇది డే 50. నేను 16 స్టేట్ విండో చేస్తున్నా. 16 hours ఫాస్టింగ్, 8 hours ఈటింగ్ విండో. నా ఈటింగ్ విండో మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock. యాక్చువల్గా రెగ్యులర్గా నాకైతే ఈ మధ్య కామెంట్స్లో నాకు మీరు ఎంత వెయిట్ లాస్ అయ్యారు, ఎంత వెయిట్ ఉన్నారు అనే ఈ 2 questions కామెంట్స్ అన్నీ కూడా అవే వస్తున్నాయి. అందుకని చెప్పేసి ఈరోజు వాటికి ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నా. యాక్చువల్గా నేను డే 30 వీడియోలో ఆల్రెడీ చెప్పాను, నేను 30 daysకి ఒకసారి అంటే 1 monthకి ఒకసారి నా వెయిట్ లాస్ రిజల్ట్ అనేది చెప్తాను అని చెప్పేసి. బట్ ఆ వీడియో చాలామంది చూస్తున్నట్లేరు. అందుకని చెప్పేసి రెగ్యులర్గా అయితే వెయిట్ ఎంత లాస్ అయ్యారు అనే క్వశ్చన్ వస్తుందన్నమాట. సరే, ఈ వీడియోలో డే 50 days కంప్లీట్ అయినాయి కాబట్టి ఈరోజైతే ఈ వీడియోలో ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను ఆ క్వశ్చన్కి. ప్రజెంట్ ఇప్పుడు నేనైతే 85 kgs వెయిట్ ఉన్నాను. యాక్చువల్గా నేను 96 సమ్ చేంజ్ ఉన్నప్పుడు వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ 12 kgs వరకు అయితే ఈ 50 daysలో వెయిట్ లాస్ అయితే అయ్యాను. నాకు రెగ్యులర్గా వెయిట్ లాస్ అనేది ఏం రాదు ప్రతిరోజు అనేది. ఒక్కొక్క రోజు నాకు స్లీప్ సరిపోకపోయినా, లేకపోతే నేను వాటర్ సఫిషియెంట్గా తీసుకోకపోయినా, లేకుంటే ఓవర్ స్ట్రెస్ వల్ల కానీ ఇలా ఏదో ఒక విషయం వల్ల ఒక్కొక్క రోజు అసలు వెయిట్ లాసే అవ్వను. బట్ నేనైతే అవ్వలేదని చెప్పేసి నేనేం ఫీల్ గాను. నా వెయిట్ లాస్ అనేది నేను హెల్దీ ఫుడ్ తీసుకోవడము, వాటర్ తీసుకోవడం ఇవన్నీ అనేది రెగ్యులర్గా అయితే నేను కంటిన్యూ చేస్తానే ఉన్నాను. బట్ అదే రిజల్ట్ అయితే వస్తుంది స్లోగా అయినా సరేను. నేనైతే ఇప్పుడు వరకే అయితే 50 daysలో 12 kgs వరకు అయితే వెయిట్ లాస్ అయ్యాను. ఇదైతే నా వెయిట్ లాస్ రిజల్ట్. మ్యాక్సిమం వీలైనంత వరకు రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను, బట్ నాకు వీలైతేనే పోస్ట్ చేస్తాను. ఇంకా ఈరోజు మార్నింగ్ 9 o'clockకి ఫస్ట్ అయితే కొన్ని నట్స్తో నా ఫాస్ట్ని అయితే బ్రేక్ చేశాను. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి 9:30కి అయితే బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాను. ఆ టైంలో అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి 2 ఇడ్లీస్ ఇంకా కోకోనట్ చట్నీ అయితే తీసుకున్నాను. యాక్చువల్గా రైస్తో చేసిన ఇడ్లీ అయితే నేను తీసుకోవట్లేదు వెయిట్ లాస్ జర్నీలో. బట్ ఈరోజు మా చిన్న పాపకి హెల్త్ బాగోక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఇడ్లీస్ పెట్టమని సజెస్ట్ చేశారు, హెల్త్ బాగాలేదని. ఇంకా అందుకని ఇంట్లో ఇడ్లీ ప్రిపేర్ చేశాను. నేను కూడా ఇంకా ఆ ఇడ్లీనే తీసుకున్నాను. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇడ్లీ తీసుకున్నాను. ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే వెజిటేబుల్స్ ఇంకా పన్నీర్తో ఫ్రైడ్ రైస్ చేసుకున్నాను. అది ఎలా చేసుకున్నానో చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత పన్నీర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే హోమ్మేడ్ పన్నీర్ వాడుతున్నాను. అది మన చాయిస్, బయట నుంచి అయినా తెచ్చుకోవచ్చు. ఇంకా పన్నీర్ వేసుకున్న తర్వాత అది లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. పన్నీరు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకా ఇదంతా కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి ఒక బౌల్లోకి. ఇప్పుడు బౌల్లో పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి సన్నగా చాప్ చేసుకున్న గార్లిక్ అయితే యాడ్ చేసుకోవాలి. గార్లిక్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అవుతూ ఉండగా సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, బీన్స్, ఇంకా బ్రోకలీ, కొంచెం క్యాప్సికమ్ యాడ్ చేసుకోవాలి. కొంచెం క్యాబేజ్ కూడా యాడ్ చేసుకున్నాను. ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలా అంటే కొన్ని కావాలంటే మన దగ్గర లేకుంటే కొన్ని వెజిటేబుల్స్ అయితే అవాయిడ్ చేయొచ్చు, మన చాయిస్. నేనైతే నా దగ్గర అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి, అందుకని అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకున్నాను. కొంచెం వెజిటేబుల్స్ అయితే ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వెజిటేబుల్స్లోకి ఎంత సాల్ట్ అయితే పడుతుందో అంత సాల్ట్ అయితే వేసి వెజిటేబుల్స్ని ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ మరి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. అన్నీ కరెక్ట్గా ఒకే ఈక్వల్గా కట్ చేసుకుంటే ఒక 5 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆ వెజిటేబుల్స్ కొంచెం కుక్ అయిన తర్వాత అందులోకి ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ కూడా యాడ్ చేసి మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. జస్ట్ ఒక 2 minutes మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అది మిక్స్ చేసుకున్న తర్వాత మనం కుక్ చేసుకున్న బ్రౌన్ రైస్ కానీ వైట్ రైస్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే బ్రౌన్ రైస్ యాడ్ చేసుకుంటున్నాను. వెజిటేబుల్స్ పన్నీర్ ఎక్కువ యాడ్ చేసుకున్నాను కాబట్టి రైస్ కొంచెం యాడ్ చేసుకున్నాను. ఇలా తీసుకుంటేనే బాగుంటుంది. కొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి, మీరు ఫుడ్ ఎన్ని గ్రామ్స్ తీసుకుంటున్నారంటే మీరు గ్రామ్స్లో కూడా మెన్షన్ చేయండి మీరు తీసుకునే ఫుడ్ అని చెప్పి. మ్యాక్సిమం అది కూడా ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. త్వరలో అయితే అలా కూడా ఇస్తాను. ఎన్ని గ్రామ్స్ ఫుడ్ తీసుకుంటున్నాను, ఏంటి రైస్ ఎన్ని గ్రామ్స్ తీసుకుంటున్నాను అనేది కూడా ఇస్తాను. ట్రై చేస్తున్నాను ఇవ్వడానికి అయితేను. ఇంకా మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి అయితే టేస్ట్ సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనం వెజిటేబుల్స్లోకి ఆల్రెడీ ముందులో సాల్ట్ వేసుకున్నాం కదా, ఇంక ఇప్పుడు చూసి అయితే కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇంకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇవి హోమ్మేడ్గా ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా కొంచెం ఒరిగానో యాడ్ చేసుకున్నాను. ఇంకా కొంచెం
ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. ధనియా పౌడర్ అనేది మన చాయిస్. నాకు ఈరోజు కొంచెం స్పైసీగా తినాలనిపించింది, అందుకని ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి వెజిటేబుల్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నాను. మనకి బాడీకి సరిపడినంత ప్రోటీన్ ఇంకా ఫైబర్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి ఫుడ్ క్రేవింగ్స్ అనేది ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతే, నాకు కూడా స్టార్టింగ్లో కొంచెం ఫుడ్ ఎక్కువ తీసుకోవాలనిపించేది. ప్రోటీన్ అవి ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మన బాడీకి సరిపడినంత ఆటోమేటిక్గా ఫుడ్ క్రేవింగ్స్ అనేది కంట్రోల్ అయిపోతే ఏం తినాలనిపించదు. ఇలా ఎక్కువగా వెజిటేబుల్స్ ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి ఆకలి అయితే చాలా వరకు అయితే తగ్గిపోతుంది. ఇదైతే నేను ఓన్గా ఫీల్ అయింది ఇది. ఇంకా 3 o'clock టైంలో అయితే ఒక గ్లాస్ షుగర్ కేన్ జ్యూస్ తీసుకున్నాను. సీడ్స్ కూడా డే బై డే అయితే తీసుకుంటాను. ఓవర్ నైట్ ఓట్స్ తీసుకుంటే దానిలోకి తీసుకుంటున్నాను, లేకుంటేనేమో చియా సీడ్స్ నార్మల్ వాటర్లో అయితే తీసుకుంటూ ఉన్నాను అనమాట. మ్యాక్సిమం అయితే చాలామంది ఫుడ్ టైమింగ్స్ కూడా మెన్షన్ చేయమంటున్నారు. నేను ఫుడ్ మ్యాక్సిమం అన్ని టైమింగ్స్ చెప్తున్నాను, మళ్ళీ ఇంకొకసారి అయితే రిపీట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో కూడా. ఇంకా డిన్నర్ టైము 5 o'clockకి ఆ టైంలో అయితే 2 పెసరట్టు తీసుకున్నా, అందులోకి కోకోనట్ చట్నీ అయితే తీసుకున్నాను. ఈరోజు నా ఫుడ్ అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.